ఇంకా ట్రంప్ ఎవరిని వదలట్లా. మనం యాక్చువల్ గా 26% సుంకాలు అనుకున్నాం కదా ఇండియా పైన, కాదు కాదు 27% సుంకాలు వేస్తున్నాడు మనోడు. ఎవరిని వదలట్లా, గట్టిగానే దెబ్బేస్తున్నాడు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఈ ట్రంప్ గురించే వచ్చింది. ఇక హైలైట్ పాయింట్ చూడండి, అక్కడ అంగుళం కూడా కొనకండి, 3 ఏళ్ళ తర్వాత అధికారం మాదే, ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం, రేవంత్ రియల్ బ్రోకర్ లా కాదు మనుషులు ఆలోచించని చెప్పి చెప్తుంది. ఎవరో తెలుసా? శ్రీ 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 కేటీఆర్ గారు. అసలు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో వీళ్ళు దోచుకున్న భూములు, వీళ్ళు కొల్లగొట్టిన అడవులు, వీళ్ళు అన్యక్రాంతం చేసిన ఆస్తులు ఏడా లేవు. వీళ్ళు దీని గురించి మాట్లాడబట్టే ఈరోజు ఎంత దౌర్భాగ్యం వచ్చింది కదా మన రాష్ట్రానికి. వీళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. కోకాపేట ల్యాండ్లు, హైరేజ్ అపార్ట్మెంట్లు, మై హోమ్ వాళ్ళకి మీరు ఇచ్చిన పర్మిషన్స్, మీరు కట్టుకున్న కేటీఆర్ టవర్స్, ట్విన్ టవర్స్, మీరు ఎన్ని చేశారండి మీ హయాంలో 10 ఏళ్లలో. అవి మాట్లాడితే ఒక గంట మనకి వాళ్ళు సరిపోదు, వేస్తే పుస్తకం సరిపోదు. మీరు చేసినవి కొన్ని దాదాపు దేశంలో ఎక్కడా లేనంత అసైన్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా తెలంగాణకి సొంతం. మీరు అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్ లో మార్పులు చేసుకొని ధరణి తీసుకొచ్చి అర్ధరాత్రి కూడా భూములను కొల్లగొట్టి అడవులను మాయం చేసిన మీరు కూడా దీని గురించి మాట్లాడుతున్నారంటే ఇక ఇంతకు మించి కామెడీ అయితే లేదు. ఇదిగో ఇందాక చెప్పా కదా, నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్ అండి. ఇది కామెడీగా అనిపించచ్చు కానీ ఎంత సీరియస్ గా ఉందంటే, మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే, అక్కడ చెరువు దగ్గరే నిర్మించే తాత్కాలిక జైలుకి వెళ్తారని చెప్తుంది. అంటే ఈ యొక్క మ్యాటర్ ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నప్పటికీ ఎంత సీరియస్ మ్యాటర్ గా దీన్ని సుప్రీంకోర్టు భావించిందో అర్థం చేసుకోవచ్చు మనం. మంచి విషయం చాలా. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, సీఎం సమయం ఎందుకు పాటించలేకపోతున్నాడు ఆయన. ఆ రోజు కవితకి బెయిల్ వచ్చినప్పుడు అంతే మాట్లాడాడు. మొన్న అసెంబ్లీలో ఉప ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో రాదంటే రాదు, ఉప ఎన్నిక రానివ్వను అని చెప్పి కూడా మాట్లాడాడు. ఈ రోజు ఈ మన గచ్చిబౌలి దాని గురించి చూసాం. అసలు ఈయన ముఖ్యమంత్రి అవగాహన నుండి మాట్లాడుతున్నాడా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా, ఆయన ఎవరికి డిక్టేషన్ చేస్తున్నారు, ఆయన ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు తెలియదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి అంశం గురించి అత్యంత అద్భుతంగా ఆచితూచి మాట్లాడే రేవంత్ రెడ్డి మరి సీఎం అయిన తర్వాత ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో, ఆయన ఏ దారిలో పోతున్నాడో, ఆయన ఎవరన్నా ఆ దారిలో తీసుకెళ్తున్నారో చూడాలి. మరి నెక్స్ట్ ఇంకేం రాశారు, వెలుగులో ఏం రాశారు, ప్రధానంగా వెలుగులో కూడా ఇదే. ఇక్కడ హైలైట్ పాయింట్ చూడండి, ఏదైతే ఇప్పుడు ఈ భూముల వివాదం జరుగుతుందో ఆ భూముల వివాదానికి మంత్రులు కమిటీ చేశారు. ఆ కమిటీకి హెడ్ పొంగులేటంట. ఇట్లుంటది.